బెడ్షీట్స్ కొనాలి. మళ్ళీ జెంట్ వీల్ ఎక్కేద్దాం. అడ్రస్ పెట్టు. ఇప్పుడు నువ్వు అర్జెంట్గా అడ్రస్ పెట్టు. ఎవరి మీద చారు అంత గుస్సా అవుతున్నావు? ఇంకెవరు, దాని మొగుడే ఉంటాడు. కాదయ్య గారు, మా కాలనీలో ప్రేమ వ్యవహారం జరుగుతుంటే నేను వెళ్ళి వెళ్ళి చూసొచ్చావా? లేదయ్య గారు, నేనే సెటిల్మెంట్ చేసిన. అబ్బో, చారు నీకు ఆ కళలు కూడా ఉన్నాయా? ఉందానా? మా కాలనీలో నన్ను అందరు పెదరాయుడు అంటారు తెలుసా. సర్లే నువ్వు పద వెళ్దాం. బయటికి వెళ్తున్నారా? సూపర్ మార్కెట్ కా? కాదు, ఎగ్జిబిషన్ కి. ఎగ్జిబిషన్ కా? నేను కూడా వస్తానయ్య గారు. నువ్వెందుకు చారు, ఆడ పని చేయడానికి ఇంకా చాలా మంది ఉన్నారులే. పని చేసే వాళ్ళ మీద పంచా. చారుసీలు అంటే ఏంటో చూపిస్తా. అవును అయ్య గారు, మీరు రాత్రి వచ్చేసరికి లేట్ అయింది అనుకుంటా. నీరసంగా ఉంటారేమో అనుకున్నానే. నీరసంగా ఎందుకున్నాడు? అదేంటమ్మ గారు, మీకు తెలీదా? రాత్రి అయ్యగారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో బాగా తాగి తిరిగారే. మీకు తెలీదా? తెలుసు అనుకున్నానే. అంటే అది శిల్ప. చారు రామ్, ఏం చెయ్యొద్దన్నాను అదే చేస్తావు కదా ఎప్పుడు. అంటే అది శిల్ప, అది. ఊరుకోండి అయ్య గారు, మీరు ఎప్పుడు ఇలానే చేస్తారు. అందుకే అమ్మగారు కూడా వాళ్ళ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో మిమ్మల్ని ఎప్పుడు తిడుతూనే ఉంటారు. శిల్ప, నీకెన్ని సార్లు చెప్పారు మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో నన్ను తేవద్దని? వాళ్ళు దొంగలు పట్టే మొహాలు. రామ్, నన్నేదన్నాను గానీ నా ఫ్యామిలీని అంటే బాగుండదు అంట. ఖచ్చితంగా అంట. ఏం చేస్తావు? నేను కూడా నీ ఫ్యామిలీని అంట. అంటే మూసి నదిలో ముంచేస్తా నిన్ను. నీకు రేపు నుంచి తిండి పెట్టాను చూడు. నీ బొక్కలో నీ కుక్కలో తినవు. అందుకే నీకు పెడుతున్నా. అంటే నీ కుక్కనా? అంతకు మించి ఒక్క మాట మాట్లాడినా మీ నాలుక చీరేస్తా. అంటే మొగుడు పెళ్ళాలంటే ఎలా ఉండాలి? భార్యాభర్తల్లా ఉండాలి. కానీ ఇట్లా గొడవ పడుతుంటారా? ఒకరు గొడవ పడుతుంటే ఇంకొకరు సర్దుకుపోతుండాలి. గడిపిన మంచి క్షణాలు గుర్తు తెచ్చుకోవాలి. అవును రామ్, నేనే తప్పు చేసిన. సారీ. లేదు శిల్ప, నేనే చాలా విషయాలు తెలియకుండా దాచాను. ఐఎమ్ సారీ. అమ్మయ్య, ప్రశాంతంగా ఉంది. ఇద్దరిని కలిపాను. ఏం చారు, ఏడికిపోతున్నావు? అంటే నా పని అయిపోయింది కదా అమ్మగారు. అప్పుడెక్కడైంది, ఇప్పుడే మొదలైంది. ఈ హ్యాపీ మూమెంట్ లో మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ చేసుకుందాం అనుకుంటున్నాం. ఆ పనంతా చేయాల్సింది నువ్వే.